Hi guys, welcome to VMR Logics and guys, this is your VMR. నేను ఒక కోర్స్ క్రియేట్ చేశాను స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడేలాగా 20 సబ్జెక్ట్స్తో ఆ 20 సబ్జెక్ట్స్ కలిపి 6 months వ్యాలిడిటీతో ఆ 20 సబ్జెక్ట్స్ 6 months వ్యాలిడిటీతో ఫుల్ కోర్స్ యూస్ఫుల్ ఫర్ ఆల్ సెంట్రల్ అండ్ స్టేట్ ఎగ్జామ్స్కి 6 months వ్యాలిడిటీతో 1499 రూపీస్. అలాగే ఫుల్ కోర్స్ విత్ 20 సబ్జెక్ట్స్ 12 months వ్యాలిడిటీ తీసుకుంటే 2499. అలా ఈసారి నాకు ఈ ఫుల్ కోర్స్ వస్తా నేను ఓన్లీ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నాను, లేదా సీజీఎల్ ప్రిపేర్ అవుతున్నాను, బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నాను, నేను ఆర్ఆర్బీ ఎన్టీపీ ఇస్తానంటే ఆ కోర్సే కావాలి నాకు అనుకుంటే ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఏ కోర్స్ అయినా సరే విఎంఆర్ లాజిక్స్లో 6 months వ్యాలిడిటీకి 1499, 12 months వ్యాలిడిటీకి 2499. హాయ్ గైస్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ అండ్ గైస్ దిస్ యువర్ విఎంఆర్. సో ద టాపిక్ ఆల్ ఆఫ్ యూ యావరేజెస్. ఈ టాపిక్ చూద్దామండి వాళ్ళు యావరేజెస్ టాపిక్. ఓకే, coming to average all of you sagatu average formula all of you coming to average formula sum of quantities by number of quantities, sum of quantities by number of quantities. Okay, average formula sum of quantities by number of quantities and some formula guys, some formula average into number of quantities, యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఓకే, సగటు సూత్రం, సగటు సూత్రం రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఈ రాసుల మొత్తానికి సూత్రము, రాసుల మొత్తం అంటే సగటు ఇంటూ రాసుల సంఖ్య, సగటు ఇంటూ రాసుల సంఖ్య. First of all, average formula sum of quantities by number of quantities and some formula average into number of quantities. Okay, అవి తెలుగు ఫార్ములాస్. 20 numbers ఉన్నాయి అనుకోండి, యావరేజ్ 30 అన్న మీనింగ్ ఏంటని చెప్తాను చూడండి. ఒక 20 numbers ఉన్నాయి, యావరేజ్ 30. there are 20 numbers whose average is 30. ఒక 20 సంఖ్యలు ఉన్నాయి, వాటి యొక్క సగటు ఎంత అంటే 30 అన్నాడు. అంటే మీనింగ్ ఏంటంటే there are 20 numbers, each number is 30. యావరేజ్ 30 అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి నంబరు కూడా, సగటు 30 అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి నంబరు కూడా 30 అనుకోవచ్చు. ప్రతి నంబరు 30 30 30 30 30 మొత్తం 20 నెంబర్స్ ఉన్నాయి. యావరేజ్ 30 అంటే జస్ట్ నీ మైండ్లో ఏమంటారంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ 30. సో సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఏంటి, సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఏంటి, ఇవన్నీ యాడ్ చేస్తే 30 30 30 30 యాడ్ చేస్తే 20 టైమ్స్ యాడ్ చేసుకుంటే 20 30 సార్ 6 అంటే 20 into 30. అదే ఫార్ములా సమ్ ఫార్ములా ఇంటూ సమ్ ఫార్ములా ఏంటంటే సమ్కి ఫార్ములా ఏంటంటే యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ క్వాంటిటీస్, యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ క్వాంటిటీస్, అది సమ్ ఫార్ములా. క్లియర్? సమ్కి ఫార్ములా ఏంటండి యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఓకే, నౌ ఆల్ ఆఫ్ యూ లెట్స్ సీ అసలు యావరేజ్ ఎలా కనుక్కోవాలి చూద్దాం. యావరేజ్ ఎలా కనుక్కోవాలి చూద్దాం. కొన్ని నెంబర్స్ ఇచ్చానండి, కొన్ని నెంబర్స్ ఇచ్చాను. వాట్ ఈస్ ద యావరేజ్ అన్నారు, సగటు ఎంత అని అడిగారు. ఐ హ్యావ్ గివెన్ సమ్ నెంబర్స్ టు యూ, ఐ జస్ట్ ఆస్క్ యూ టు ఫైండ్ అవుట్ ద యావరేజ్. కొన్ని నెంబర్లు ఇచ్చి వాటి యొక్క సగటు ఎంత అని అడిగారు. ఓకే, చూడండి సార్ ఫార్ములా ఇచ్చారు కదా సార్, సేమ్ సార్ సగటు అంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ క్వాంటిటీ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ మొత్తం కూర్చొని యాడ్ చేసి బై ఆసా అంటే చేయొచ్చు. టైం వేస్ట్, టైం వేస్ట్. మరి ఇంకెలా చేయాలి చెప్తాను చూడు. ఇక్కడ అన్నీ కూడా నియర్గా దేని నెంబర్ దగ్గరలో ఉన్నాయి చూడండి, అన్నీ కూడా 75కి దగ్గరలో ఉన్నాయి అనుకోవచ్చా. సో 75 అనుకుంటా, కాసేపు అనుకుంటున్నా నేను. ఐ జస్ట్ అజ్యూమ్డ్ యావరేజ్ 75 అనుకున్నా. అనుకున్నా యావరేజ్ 75 అనుకున్నాను. 75 to 82 చూస్తే ఇది ఎంత ఎక్కువ ఉంది, 7 ఎక్కువ ఉంది. ఇది 7 ఎక్కువ ఉంది, ఇదైతే ఏమి ఎక్కువ లేదు. ఇక్కడైతే తగ్గిందండి, ఒక 3 తగ్గింది. 75కి 72 చూస్తే తగ్గింది 3. ఇక్కడ పెరిగిందండి, ఇక్కడ పెరిగింది 3. ఇక్కడ పెరిగిందండి, ఒక 6 పెరిగింది. సో 75 to 17 ఇంక్రీజ్డ్ బై 4. 75 to 65 డిక్రీజ్డ్ బై 10. ఓకే, జస్ట్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఏం చేయాలి, బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఓకే, ప్లస్లో మైనస్ రాసాయి కదా, బ్యాలెన్స్ చేయండి. ఇగో చూడండి బ్యాలెన్సింగ్. ప్లస్ 10 6 4 10 అండి, 10 10 క్యాన్సిల్. ఇది ఒక 10, ఇది ఒక 10 క్యాన్సిల్. ఇదేమో ప్లస్ 10, ఇది మైనస్ 10 క్యాన్సిల్ అయిపోయింది. +3 -3 ఆల్సో క్యాన్సిల్ అయిపోయింది. +3 -3 కూడా క్యాన్సిల్ అయిపోయింది. మొత్తం మీద ఒక 7 యాడ్ చేయాలి. సి ఓవరాల్లీ ఐ నీడ్ టు యాడ్ 7 ఫర్ హౌ మెనీ నెంబర్స్, 1 2 3 4 5 6 7 numbers are there. 7 numbers are there. Overall I need to add 7.
ఓవరాల్లీ ఐ నీడ్ టు యాడ్ 7 ఫర్ 7 నెంబర్స్. 7 సంఖ్యలకి 7 యాడ్ చేయాలంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్క నెంబర్కి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఐ షుడ్ యాడ్ 1. ప్రతి నెంబర్కి ఒకటి యాడ్ చేయాలి. నేను అనుకున్న యావరేజ్ ఎంత 75. ప్రతిదానికి ఒకటి యాడ్ చేయాలంటే అర్థం ఏంటంటే యావరేజ్కి ఒకటి యాడ్ చేయాలి. ఆన్సర్ 76. యావరేజ్ ఎంత అంటే 76. జస్ట్ బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకో క్వశ్చన్ చెప్తాను చూడు. ఈ నెంబర్స్ ఇచ్చారంటే ఐ జస్ట్ ఆస్క్ ఫైండ్ ద యావరేజ్. మై క్వశ్చన్ టు యూ, ఫైండ్ ద యావరేజ్ ఫర్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఈ సంఖ్యలకి యావరేజ్ సగటు ఎంత నా క్వశ్చన్. ఓకే, సో సింపుల్. ఫస్ట్ ఏం చేయాలి? అనుకో దగ్గరలో ఒక నెంబర్ అనుకో ఒక నెంబర్ దగ్గరలో అనుకో. ఐ అజ్యూమ్ 250 యావరేజ్. నేను అనుకుంటున్నా అండి, ఐ జస్ట్ అజ్యూమ్ 250 యావరేజ్. అది రియల్ కాదు, అనుకున్నా అంతే. జస్ట్ ఐ అజ్యూమ్డ్. ఓకే, జస్ట్ ఐ అజ్యూమ్డ్. ఇక్కడ 75 అనుకున్నాను. ఓవరాల్గా ఒక 7 యాడ్ చేయాలి ఫర్ 7 నెంబర్స్. అంటే ఈచ్ నెంబర్కి 1 యాడ్ చేయాలి. సో యావరేజ్కి 1 యాడ్ చేయి. ఇక్కడ యాడ్ ప్లస్ వస్తే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ క్వశ్చన్లో ఏం చేశాను? నేను అనుకున్నా అండి యావరేజ్ ఎంత అంటే 250 అనుకున్నాను. స్టార్ట్ 250 to 263 ఇంక్రీజ్డ్ అండి. ఇక్కడ ఇంక్రీజ్ అయింది ఎంత అంటే 13. 250 to 254 ఇంక్రీజ్ బై 4. 250 to 240 డిక్రీజ్ అయింది 10. 250 to 234 డిక్రీజ్డ్ బై 6. 250 to 218 డిక్రీజ్డ్ బై 32. 250 to 260 ఇంక్రీజ్డ్ బై 10. 250 to 211 210 అనుకుంటే 40. 39 డిక్రీజ్డ్ బై 39. దట్స్ ఇట్. నౌ బ్యాలెన్స్ చేసుకో. బ్యాలెన్సింగ్ ఎలా? -10 + 10 క్యాన్సల్. తర్వాత 13 4 17 అండి. 13 4 ఎంత అంటే 17 16 క్యాన్సిల్ చేశాను. 17లో 16 పోతే ఇంకోటి క్యాన్సిల్ చేయాలి. ఒకటి దీంట్లో క్యాన్సిల్ -31 అయింది. సో ఇక్కడ చూడండి, ఇది 13 + 4 17. 17 అంటే 16 తీస్తే ఇంకోటి తీయాలి. ఇందులో నుంచి ఒకటి తీస్తాను. 31 అయింది. ఓకే, సో ఓవరాల్గా 31 39 30 60 70. ఓవరాల్గా 70 సబ్ట్రాక్ట్ చేయాలి. ఎన్ని నెంబర్స్ కాదు? 1 2 3 4 5 6 7. ఫర్ 7 నెంబర్స్ ఐ నీడ్ టు సబ్ట్రాక్ట్ 70. మొత్తం మీద 7 నెంబర్లు ఉన్నాయి. ఓవరాల్గా ఒక 70 సబ్ట్రాక్ట్ చేయాలి ఫర్ 7 నెంబర్స్. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఫర్ ఈచ్ నెంబర్ ఏంటంటే ఒక 10 సబ్ట్రాక్ట్ చేయాలి. ఈచ్ నెంబర్ అంటే అర్థం ఏంటంటే యావరేజ్ అని నాకు చెప్పాను. ఈచ్ నెంబర్ అంటే అర్థం యావరేజ్. సో యావరేజ్ అంటే 10 సబ్ట్రాక్ట్ చేయండి. ఆన్సర్ 240. దిస్ యువర్ ఆన్సర్. 240 is average. Clear? So let's see all of you concept 1 basic questions all of you. Averages. Let's see first concept all of you, basic questions. Averages. Basic questions is the first concept 1 is the basic questions. Okay, let's see the first question all of you. Based on the following table, what is the average number of screws manufactured in the unit of given 6 months? ఒక 6 months ఇచ్చారండి. నెంబర్ ఆఫ్ స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్డ్. జనవరిలో ఎన్ని స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్ అని, ఫిబ్రవరిలో ఎన్ని స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్ చేశారు, మార్చిలో, ఏప్రిల్లో, మేలో, జూన్లో ఎన్ని స్క్రూలు మ్యానుఫ్యాక్చర్ చేశారో, ప్రతి నెలలో నెంబర్ ఆఫ్ స్క్రూస్ ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారో అవి ఇచ్చారు. క్రింది పట్టి ఆధారంగా ఇచ్చిన 6 నెలల యూనిట్లో తయారు చేసిన స్క్రూల సంఖ్య సగటు ఎంత, వీటికి సగటు ఎంత అని అడిగిన క్వశ్చన్. ఆన్ అండ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ స్క్రూస్ పర్ మంత్ ఎన్ని చేశారు, సగటు ఎంత అడిగాడు. ఈజ్ ఆస్కింగ్ క్లియర్లీ వాట్ ఈస్ ద యావరేజ్. సో వీటికి యావరేజ్ చేయాలండి. ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు అనుకో ఒక నెంబర్ అనుకో. 250 అనుకుంటున్నాను నేను. ఐ జస్ట్ అజ్యూమ్ యావరేజ్ ఎంత అంటే 250 అనుకున్నా. ఐ జస్ట్ అజ్యూమ్ 250 యావరేజ్. 250 to 200 ఇక్కడ తగ్గింది ఒక 50 అండి. 250 to 200. 250 to 300 పెరిగిందండి. ఇక్కడ పెరిగింది ఒక 50. 250 to 250 బ్యాలెన్స్. ఇక్కడ ఇంక్రీజ్ లేదు, డిక్రీజ్ లేదు, అవన్నీ కూడా జీరోస్. రైట్. ఓవరాల్గా +50 -50 క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ వాల్యూ రాలా, మైనస్ వాల్యూ రాలా. ప్లస్ వస్తే కొంత యాడ్ చేయాలి, మైనస్ వస్తే సబ్ట్రాక్ట్ చేయాలి. అక్కడ ఏది లేదు, ఓవరాల్గా జీరో. అంటే ఇదే యావరేజ్. ఆన్సర్ 250 ఈజ్ యావరేజ్. నెంబర్ ఆఫ్ స్క్రూస్ ఎన్ని చేసామంటే యావరేజ్గా 250 స్క్రూస్ చేశారు. ఓకే, అంతేగాని సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ వేస్తాను మాత్రం అనమాక. యావరేజ్ అనేది ఈ రకంగా ఫైండ్ అవుట్ చేద్దాం. దగ్గర నుంచి ద సేల్ క్వాంటిటీ ఇన్ ఏ షాప్ ఈజ్ రికార్డెడ్ ఫర్ 4 డిఫరెంట్ క్వార్టర్స్. ఫాలోయింగ్ డేటా ఈజ్ సేల్ క్వాంటిటీ. ఫస్ట్ క్వార్టర్లో సేల్స్ ఎంత అంటే 200, సెకండ్ క్వార్టర్లో సేల్స్ 100, థర్డ్ క్వార్టర్లో సేల్స్ 350, ఫోర్త్ క్వార్టర్లో సేల్స్ ఎంత అంటే 550. ఓకే,
వాట్ ఈస్ ద యావరేజ్ సేల్ పర్ క్వార్టర్, మొత్తం మీద యావరేజ్గా సేల్ ఎంత పర్ క్వార్టర్, యావరేజ్గా సేల్ ఎంత అని అడిగాడు. యావరేజ్ అడుగుతాడు క్లియర్గా, ఈజ్ ఆస్కింగ్ యావరేజ్. ఒక దుకాణంలో అమ్మకాల నాణ్యత 4 వేరు త్రైమాసిక నమోదులు చేయబడింది. అంటే అమ్మకాలు అనేది ఎంత ఉందో ఎంటర్ చేశారు 4 క్వార్టర్స్లో. క్రింది డేటా త్రైమాసికానికి సగటు విక్రయం ఎంత, మొత్తం మీద సగటు ఎంత అని అడిగాడు క్లియర్గా క్వశ్చన్లో. సగటు ఎంత, యావరేజ్. సింపుల్. ఎలా చేద్దాం యావరేజ్? అనుకో నేను 300 అనుకుంటున్నాను యావరేజ్. ఐ జస్ట్ అస్యూమ్ 300 అనుకున్నా 300 to 200 తగ్గింది ఒక 100, 300 to 100 తగ్గింది ఒక 200, 300 to 350 ఇంక్రీజ్డ్ బై 50, 300 to 550 ఇంక్రీజ్డ్ బై 250. ఓవరాల్గా ఇంక్రీజ్ ఎంత అంటే 300, ఓవరాల్గా డిక్రీజ్ ఎంత అంటే 300. బ్యాలెన్స్ కట్టెపెని. సో ఓవరాల్గా ప్లస్ వాల్యూ మిగల మైనస్ వాల్యూ మిగల. ఓవరాల్ ప్లస్ వాల్యూ మిగిలితే యాడ్ చేయాలి, దీనికి మైనస్ వాల్యూ మిగిలితే సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఏది నెంబర్ ఆఫ్ క్వాంటిటీ డివైడ్ చేసుకుని. కానీ ఇక్కడ ఏమి మిగల. సో 300 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ 300. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దామండి. అలా క్వశ్చన్ నెంబర్ 3. 2 football teams, Team A and Team B played in a tournament and the following are the goals done in 6 matches. Team A ఎన్ని గోల్స్ చేశారు, Team B ఎన్ని గోల్స్ చేశారు ఇచ్చారండి క్లియర్గా. 2 ఫుట్బాల్ జట్లు Team A, Team B ఒక టోర్నమెంట్లో ఆడారు. వారు 6 మ్యాచ్ల్లో చేసిన గోల్స్ అనేవి ఇక్కడ క్రింది విధంగా ఇచ్చారు. క్వశ్చన్, బేస్డ్ ఆన్ ద యావరేజ్ టార్గెట్స్ వాట్ కన్ఫ్యూజన్ యూ కెన్ డ్రైవ్. అయితే యావరేజ్ ఇక్కడ ఫైండ్ వచ్చాయి, యావరేజ్ ఇక్కడ ఫైండ్ వచ్చాయి. ఆ యావరేజ్ చూసుకుని బేస్డ్ ఆన్ ద యావరేజ్ టార్గెట్స్ వాట్ కన్ఫ్యూజన్ వీ కెన్ డిరైవ్. ఆప్షన్స్ ఇచ్చుంటారు, ఇగో ఇవి ఆప్షన్స్. యావరేజ్ గోల్ ఆఫ్ టీమ్ ఏ, టీమ్ బి ఆర్ ఈక్వల్. యావరేజ్ గోల్ ఆఫ్ టీమ్ ఏ ఈజ్ హయ్యర్ దాన్ టీమ్ బి. యావరేజ్ గోల్ ఆఫ్ టీమ్ ఏ అండ్ టీమ్ బి ఈజ్ లెస్. యావరేజ్ గోల్ ఆఫ్ టీమ్ బి ఈజ్ హయ్యర్ దాన్ టీమ్ ఏ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ ద యావరేజ్ ఆఫ్ టీమ్ ఏ. టీమ్ ఏ యావరేజ్ కావాలి సార్. ఎందుకు అనుకునేది దీనికి, ఎందుకు అనుకునేది? నెంబర్లు కష్టంగా ఉన్నాయి, గబక్ యాడ్ చేసే గడికి. యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ క్వాంటిటీస్ 2, 3, 3, 7, 10, 12. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఆర్ 6. సో యావరేజ్ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది ఇక్కడ. అలాగే ఇక్కడ కూడా యావరేజ్ చేయండి. సమ్ ఆఫ్ క్వాంటిటీస్ 3, 4, 9, 10, 12. సమ్ ఆఫ్ క్వాంటిటీస్ 12 వచ్చినాయి. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. కట్ చేస్తే 2 వచ్చింది. ఇక్కడ యావరేజ్ ఎంత అంటే 2, ఇక్కడ కూడా యావరేజ్ ఎంత 2. సో దాని నుంచి నేను ఏం చెప్పచ్చు అంటే ద యావరేజ్ గోల్ ఆఫ్ టీమ్ ఏ అండ్ టీమ్ బి ఆర్ ఈక్వల్. దట్స్ యువర్ ఆన్సర్. టీమ్ ఏ యావరేజ్ గోలు, టీమ్ బి యావరేజ్ గోల్ ఎలా అంటే దే ఆర్ ఈక్వల్. క్లియర్? అలా క్వశ్చన్ నెంబర్ 4. ఏ ఫ్యామిలీ స్పెండ్స్ 4,600, 5,600, 4,800, 3,800 and 6,000 on groceries for the first 5 months of the year. How much should the family spend in the 6th month? How much should family spend in the 6th month to make an average expenditure of the family on the groceries for 6 months is 4,500. Overall ga average 4,500 అవ్వాలి for 6 months. So what is the spent on the 6th month? చూడండి, నేను గైస్ అబ్జర్వ్ క్వశ్చన్ ఏంటండి, ఇక్కడ ఒక 6 months ఉన్నాయండి. ఫస్ట్ మంత్ నా ఎక్స్పెండిచర్ ఎంత అంటే గ్రాసరీ మీద 4,600, సెకండ్ మంత్ 5,600, థర్డ్ మంత్ గ్రాసరీస్ మీద కిరాణా షాప్లో ఖర్చు పెట్టింది ఎంత అంటే 4,800, ఫోర్త్ మంత్, ఫిఫ్త్ మంత్ ఇచ్చాడు. మరి 6th మంత్లో నేను ఎంత ఖర్చు పెట్టాలో నువ్వు చెప్పాలి. You just decide what is the expenditure I should make on the 6th month. 6th monthలో నేను ఎంత ఖర్చు పెట్టాలి so that my average expenditure is 4,500. ఓవరాల్గా నా యొక్క సగటు ఖర్చు ఎంత ఉండాలి అంటే 6వ నెలలో నేను ఎంత ఖర్చు పెట్టాలి. వెంటనే కొంతమంది సార్ సగటు ఇచ్చారు కదా సార్ అంటే సగటు అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఈజ్ ఈక్వల్ ఇచ్చేస్తా అని టైం వేస్ట్. ఇప్పుడు వాడే ఇచ్చేది 4,500. ఇక బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ చేద్దాం. బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్, యా లెట్స్ స్టార్ట్. ఇక్కడ 4,500 యావరేజ్ అండి, కానీ ఫస్ట్ మంత్లో నేను ఖర్చు పెట్టింది 4,600 అంటే క్లియర్లీ ఐ స్పెంట్ 100 రూపీస్ మోర్ దాన్ ద యావరేజ్. సెకండ్ మంత్ చూస్తే ఐ స్పెంట్ 1,100 మోర్ దాన్ ద యావరేజ్. థర్డ్ మంత్ చూస్తే ఐ స్పెంట్ 300 మోర్ దాన్ యావరేజ్.
4th మంత్ చూస్తే ఐ స్పెంట్ లెస్ అమౌంట్ ఆఫ్ యావరేజ్ కన్నా తక్కువ ఖర్చు పెట్టాను. ఎంత అంటే ఒక 700 రూపీ ఐ స్పెంట్ లెస్ అమౌంట్ దాని యావరేజ్. ఇక 5th మంత్ చూస్తే ఐ స్పెంట్ 1500 మోర్. ఓకే, ఇక 6th మంత్లో ఎంత ఖర్చు పెట్టాలి ఇప్పుడు చూడండి. బ్యాలెన్సింగ్ ఇది మారకూడదు, ఇది ప్లస్ అవ్వద్దు, దీనికి కొంత వాల్యూ యాడ్ అవ్వద్దు, సబ్ట్రాక్ట్ అవ్వద్దు. ఇది ఇంతే ఉండాలి. అంటే ఈ ప్లస్లు ఆ మైనస్లు ఎగ్జాక్ట్గా బ్యాలెన్స్ అయిపోవాలి. ఈ ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూస్ బ్యాలెన్స్ అవ్వాలి. మైనస్ వాల్యూస్ ఏమున్నాయి, జస్ట్ 700 ఉంది. ఇక ప్లస్ వాల్యూస్ ఏమన్నా చూడండి. ప్లస్ వాల్యూస్ ఏమన్నాయి అంటే 1500, 1100, 15 + 11 26, 27, 3000, 3000 ప్లస్ వాల్యూస్ ఉంటే మైనస్ వాల్యూస్లో ఓవరాల్ 3000 ఉండాలి. కానీ ఇక్కడ 700 ఉంది. అంటే ఏం చేయాలి, ఒక 2300 సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, మైనస్ వాల్యూస్ 3000 ప్లస్ వాల్యూస్ 3000 ఎగ్జాక్ట్లీ బ్యాలెన్స్ అయిపోయింది. అంటే 6th మంత్లో యావరేజ్ కన్నా కూడా నేను ఒక 2300 రూపీ లెస్ అమౌంట్ అనేది స్పెండ్ చేయాలి. సో క్లియర్గా 6th మంత్లో దీనికన్నా ఒక 2300 రూపీ లెస్ అమౌంట్ స్పెండ్ చేయాలి. ఒక 2300 తీసేయండి, 4500 నుంచి 2300 సబ్ట్రాక్ట్ చేస్తే 2200 మాత్రమే ఐ షుడ్ స్పెండ్ ఆన్ ద 6th మంత్. ఆప్షన్ ఏ ఆన్సర్. క్లియర్? అలాగే క్వశ్చన్ నెంబర్ 5 అండి. క్వశ్చన్ నెంబర్ 5. ఏ గ్రోసర్ హ్యాస్ ఎ సేల్ ఆఫ్ 6435, 6927, 6855, 7230, 6562 for the first 5 consecutive months. How much sale must have in the 6th month? 6th month lo enta sale cheyali so that he can get an average of 6500 rupees sale undalante 6th month lo what is the expenditure I should do on the 6th month? 6వ నెలలో నేను ఎంత ఖర్చు పెడితే యావరేజ్ 6500 రూపీ అవుతుంది. క్వశ్చన్ 6వ నెలలో ఎంత ఖర్చు పెట్టాలి, ఇది నా క్వశ్చన్. రైట్? సింపుల్. లుక్ గైస్, అబ్జర్వ్. వాడు యావరేజ్ ఇచ్చేస్తే అంటే ఏంటి, ఇది ఫిక్స్. మొత్తం మీద ఒక నెల ఎక్కువ ఖర్చు పెట్టు, ఒక నెల తక్కువ ఖర్చు పెట్టు. యావరేజ్ 6500. ప్రతి మంత్ కూడా ఎవ్రీ మంత్ 6500 అవ్వాలి. కానీ ఒక నెల ఎక్కువ ఉంది, ఒక నెల తక్కువ ఉంది. బ్యాలెన్స్ చేయి అంతే. బ్యాలెన్స్ చేయి. ఫస్ట్ మంత్ ఐ స్పెండ్ 6435, యావరేజ్ 6500. అంటే నేను అనుకున్న దానికన్నా యావరేజ్ కన్నా ఐ డిడ్ లెస్ ఎక్స్పెండిచర్. ఎంత డబ్బులు చూసుకోండి, ఇది ఒక 500 రూపీ నోటు, ఇది 435. అంటే ఎంత తక్కువ ఖర్చు పెట్టాను, ఒక 65 రూపీ ఖర్చు తక్కువ పెట్టాను. ఓకే, ఇక్కడ 6000 వదిలేసాయి. ఇక్కడ 500, 927. ఇక్కడ 66 ఏముంది కదా, ఇక్కడ 500 ఖర్చు పెట్టాలి. బట్ 927 ఐ డిడ్ ఎక్స్పెండిచర్. అంటే ఎక్స్ట్రా ఎంత ఉంది, 427 రూపీస్ ఐ డిడ్ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్. ఇగో ఎప్పుడైనా సరే 6,000 తీసుకోవద్దు, ఓన్లీ ఇది 500. ఇది ఇక్కడ 6, ఇక్కడ 6 కదా. 500 ఖర్చు పెట్టాల్సింది 855 పెట్టావు. అంటే ఎక్స్ట్రా పెట్టానండి. ఎంత, 355 ఎక్స్ట్రా ఖర్చు పెట్టాను. 6000, 7000. ఓకే, 500 ఇంకో 500 వేసుకుంటే 7,000 అయింది. 500, 230, 730 ఎక్స్ట్రా ఖర్చు పెట్టాడు. 6500, 6562 ఎక్స్ట్రా, ఇక్కడ 62 ఉంది. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ ఎంత పెట్టాలంటే గైస్ అబ్జర్వ్, ఈ ప్లస్ వాల్యూస్ టోటల్ వాల్యూ, మైనస్ వాల్యూ టోటల్ వాల్యూ ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి. ఎందుకంటే ఇది రియల్ వాల్యూ కాబట్టి ఇది చేంజ్ అవ్వకూడదు. కాబట్టి ఇక్కడ ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ ఏం రాదు. ఇది వాడిచ్చాడు, యావరేజ్ వాడిచ్చాడు. కాబట్టి ఓవరాల్ ప్లస్ వాల్యూ ఎంతో మైనస్ వాల్యూ అంత ఉండాలి. బ్యాలెన్స్ చేయాలి. జస్ట్ డూ ద బ్యాలెన్స్. ఓకే, ఇక్కడ +62 ఉంది, ఇక్కడ -65 ఉందండి. అంటే కట్ అయిపోతే -3. ఒక 3 కట్ చేసుకోవాలి. ఒక 3 కట్ చేయాలి. కట్ చేస్తున్నాను చూడండి, కట్ చేస్తున్నాను. ఒక 3 కట్ చేసుకోవాలి. సో దీంట్లోంచి ఒక 3 కట్ చేస్తానండి. దీంట్లోంచి ఒక 3 కట్ చేస్తున్నాను. అంటే మిగిలినంత అంటే 3 కట్ చేస్తే 7లో 3 పోతే 4. ఓకే, సో ఈ ప్లస్ వాల్యూస్ ఉన్నాయి. సో ఎంతైతే ప్లస్ ఉందో అక్కడ మైనస్ చేస్తే అయిపోద్ది ఆన్సర్. ఓకే, కమాన్. 700, 1000, 1400, 1450, 1480, 1500, 1509. సో 1509 రూపీ ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. సో ఓవరాల్గా ప్లస్లో 1509 ఉంది కాబట్టి మైనస్లో కూడా నేను 1509 సబ్ట్రాక్ట్ చేశాను. సో ఈ 3 అది బ్యాలెన్స్ కట్ అయిపోయింది. బ్యాలెన్స్ చేసాం. ఓవరాల్గా 0 అయిపోయింది. ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూ 0 అయిపోయింది. సో అంటే ఏంటి, 6th మంత్లో యావరేజ్ కన్నా కూడా నేను ఒక 1509 రూపీ తక్కువ ఖర్చు పెట్టాలి. 6500లో ఒక 1500 తీస్తే ఎంత, ఒక 1500 5000. ఇంకొక 9 రూపీ, 5000లోంచి ఒక 9 రూపీ తీ, అంటే 4991. అది 6th మంత్లో నేను పెట్టాల్సిన ఖర్చు ఎంత అంటే 4991. అలాగే క్వశ్చన్ నెంబర్ 6 అండి. ద యావరేజ్ ఆఫ్
29.75, 18.25 and the number n is 23. Average what is 23. What is the value of n? Same question. ఈ మూడు సంఖ్యల యొక్క సగటు ఎంత అంటే 23. అయితే ఆ మూడు సంఖ్యల్లో n వాల్యూ ఎంత? క్వశ్చన్ సింపుల్. వాడు యావరేజ్ ఇచ్చాడు అంటే యావరేజ్ 23 అంటే మీనింగ్ ఏంటండి? యావరేజ్ 23 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ 23 ఉండాలి. ఒక నెంబర్ ఎక్కువ తక్కువ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ 23 ఉండాలి. జస్ట్ బ్యాలెన్స్ చేయి. ఒకటి ఎక్కువ ఉంది అనుకో ఇంకోటి తగ్గించు, ఒక నెంబర్ తక్కువ ఉంది ఇంకోటి పెంచు, అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు 23, 29 అంటే ఇక్కడ పెరిగిందండి. ఎంత పెరిగింది? 23, 29 అంటే 6.75 ఇంక్రీజ్ ఉంది, ప్లస్ ఉంది. ఇక్కడ తగ్గింది 23, 18 ఉంది. 18 అంటే ఎంత? ఒక 5 తగ్గు ఉంది, ఇంకో 0.25 అంటే 4.75 తగ్గింది. ఓకే, ఇప్పుడు చూడండి, బ్యాలెన్స్ చేయాలి. ప్లస్ వాల్యూ ఎంత అంటే 6.75 పెరిగితే మైనస్ వాల్యూస్ కూడా ఓవరాల్గా ప్లస్ వాల్యూ మైనస్ వాల్యూ సేమ్ ఉంటే బ్యాలెన్స్ అయినట్టు. ఇక్కడ మైనస్లు చూస్తే ఇది 4.75 ఉంది, ఇంకొక 2 తీసుకున్నాం అనుకోండి, 4 to 6.75, 6.75 బ్యాలెన్స్ అయిపోయింది. అంటే ఏంటి? ఇక్కడ 23కి ఒక 2 తగ్గించాలి. 2 తగ్గిస్తే ఎంత అంటే 21. సో 23కి 2 తగ్గిస్తే 21. సో దట్స్ యువర్ ఆన్సర్, 21. క్లియర్? అలా క్వశ్చన్ నెంబర్ 7 అండి. క్వశ్చన్ నెంబర్ 7. ద యావరేజ్ ఆఫ్ 2 numbers ఈజ్ XY. ఒక 2 numbersకి యావరేజ్ ఇచ్చారు XY. 1 number ఈజ్ X. వాట్ ఈస్ ద అదర్ నెంబర్? రెండు సంఖ్యల యొక్క సగటు ఎంత అంటే XY. ఒక సంఖ్య X అయితే ఇంకో సంఖ్య ఎంత అన్నాడు. ఒక సంఖ్య వాడు X అని చెప్పాడండి, ఇంకో సంఖ్య ఏంటో చెప్పలేదు. ఈ రెండింటి యొక్క యావరేజ్ ఎంత అంటే వాడు ఇచ్చాడు XY. నా క్వశ్చన్ ఈ సెకండ్ నెంబర్ ఎంత, అది నా క్వశ్చన్. ఆ Y వాల్యూ ఎంత? సో సింపుల్, ఈ 2 ఇటు వస్తే ఏమైంది? X + Y = 2XY. ఈ 2 ఇటు వస్తే మల్టిప్లై అయింది. నాకు ఈ సెకండ్ నెంబర్ కావాలి. సో Y ఎంత అంటే 2XY - X. 2XY - X, ఆప్షన్ C ఆన్సర్. దట్స్ ఆల్. క్లియర్? క్వశ్చన్ నెంబర్ 8 all of you. The arithmetic mean of a set of 16 observations is 12. ఒక 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయండి. యావరేజ్ ఎంత అంటే 12 అన్నారు. ఒక 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 16 ఓవరాల్గా 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. యావరేజ్ ఎంత అంటే 12 అన్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 12? ఒక 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయండి ఓవరాల్గా. యావరేజ్ 12 అంటే అర్థం ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ 12. యావరేజ్ 12 అంటే నీ మైండ్లో ఉండాలండి. ఏముండాలి నీ మైండ్లో? ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ 12 12 12 12 12 12 12 12 12 12. ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ 12. 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. యావరేజ్ 12 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఎంత అంటే 12. నెక్స్ట్ ఏమన్నాడు? ఇఫ్ 8 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ 6 ఆఫ్ దీస్ అబ్జర్వేషన్స్. ఒక 6 అబ్జర్వేషన్స్ నుంచి 8 సబ్ట్రాక్ట్ చేశాను. ఇగో 3 + 3 6 అబ్జర్వేషన్ నుంచి ఈచ్ నెంబర్ నుంచి ఒక 8 సబ్ట్రాక్ట్ చేశాను. ఎన్ని? ఒక 6 అబ్జర్వేషన్స్ నుంచి. ఇఫ్ 8 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద 6 అబ్జర్వేషన్స్ దెన్ న్యూ అర్థమెటిక్ మీన్ అంతా అన్నాడు. సో సింపుల్, ఏం లేదు. మొత్తం మీద ఇక్కడ ఒక 16 అబ్జర్వేషన్స్ ఉన్నాయండి. ఈచ్ అబ్జర్వేషన్ 12. యావరేజ్ ఎంత? 12. ప్రతి నెంబరు 12. యావరేజ్ ఎంత? 12. అయితే ఏం చేశాడు? ఫస్ట్ 6 అబ్జర్వేషన్ నుంచి 8 అనేది సబ్ట్రాక్ట్ చేశాడు. 8 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద ఫస్ట్ 6 అబ్జర్వేషన్స్. 8 సబ్ట్రాక్ట్ చేశాడు. అంటే మొత్తం మీద సబ్ట్రాక్ట్ చేశాడు. ఎంత సబ్ట్రాక్ట్ చేశాడు? 8 సబ్ట్రాక్ట్ చేశాడు. ఒక్కొక్క నెంబర్ నుంచి 6 నెంబర్స్ అంటే 6 8s 48 సబ్ట్రాక్ట్ చేశారు. ఓవరాల్గా అది 2 నెంబర్స్ అవని, 3 నెంబర్స్, 6 నెంబర్స్ ఇమ్మెటీరియల్. ఓవరాల్గా ఒక 48 సబ్ట్రాక్ట్ చేశారు. అది 2 నెంబర్సా, 3 నెంబర్సా, 6 నెంబర్సా, ఇట్ మే బి ఇమ్మెటీరియల్ టు మీ. ఓవరాల్గా ఈ నెంబర్స్లోంచి ఒక 48 సబ్ట్రాక్ట్ చేశారు. మొత్తం మీద ఒక 48 సబ్ట్రాక్ట్ చేశారు. నాకు 48 సబ్ట్రాక్ట్ చేశారు. ఎన్ని నెంబర్లు ఉన్నాయండి? 16 నెంబర్స్ ఉన్నాయి. ఓవరాల్గా 16 నెంబర్స్కి 48 సబ్ట్రాక్ట్ చేశారు. అంటే మీనింగ్ ఓవరాల్గా 16 నెంబర్స్కి 48 సబ్ట్రాక్ట్ చేశారు. అంటే ఈచ్ నెంబర్కి ఎంత అంటే 3 సబ్ట్రాక్ట్ చేశారు. ఈచ్ నెంబర్ నుంచి 3 సబ్ట్రాక్ట్ చేశారు. ఒక నెంబర్లో అసలు వీటిలో సబ్ట్రాక్ట్ చేయాల, కానీ మీనింగ్ ఓవరాల్గా 48 సబ్ట్రాక్ట్ చేశారు. అంటే ఈచ్ నెంబర్ నుంచి 3 సబ్ట్రాక్ట్ చేశారు. సో యావరేజ్ ఎంత అంటే యావరేజ్ నుంచి కూడా ఒక 3 సబ్ట్రాక్ట్ చేయాలి. ఆన్సర్ 9. ఆప్షన్ డి ఆన్సర్. ఓకే, అలా క్వశ్చన్ నెంబర్ 9 అండి. క్వశ్చన్ నెంబర్ 9. యావరేజ్ ఆఫ్ A, 11, 23, 17 ఈజ్ 15. యావరేజ్
అలాగే యావరేజ్ ఆఫ్ A, B, 12, 25 ఈజ్ 16 యావరేజ్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A by B? A by B అనేది ఎంత? క్వశ్చన్. A, 11, 23, 17 వీటి యావరేజ్ ఇచ్చారు 15. A, B, 12, 25 వీటి యావరేజ్ ఇచ్చారు 16. నా క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ A by B క్వశ్చన్. వాట్ ఈజ్ A by B? సో సింపుల్ చూడండి ఒకసారి గైస్. ఏం చేద్దామంటే ఇక్కడ యావరేజ్ 15 ఇచ్చారు. వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ అడిగాను. సింపుల్. యావరేజ్ 15 అంటే డిమైండ్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ 15. ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ 15. కొన్ని ఎక్కువ ఉండొచ్చు, కొన్ని తక్కువ ఉండొచ్చు, బ్యాలెన్స్ చేసుకో. 15 అంటే ఇక్కడ దిస్ నెంబర్ ఈజ్ 2 ఎక్స్ట్రా దాన్ యావరేజ్. ఈ నెంబర్ యావరేజ్ కన్నా ఒక 8 ఎక్స్ట్రా ఉందండి. ఈ నెంబర్ యావరేజ్ కన్నా ఒక 4 తక్కువ ఉంది, ఒక 4 తక్కువ ఉంది. మరి మొత్తం మీద బ్యాలెన్స్ చేసుకోవాలి. బ్యాలెన్స్ చూస్తే ప్లస్లు మొత్తం ఇక్కడ 10 ఎక్స్ట్రా ఉన్నాయి, కాబట్టి మైనస్ ఎంత అవ్వాలి? ఇక్కడ ప్లస్లో వచ్చేసరికి 10 ఎక్స్ట్రా ఉన్నాయి, మైనస్ కూడా 10 ఉండాలి. ఇది 4 ఉంది అంటే ఎంత అవ్వాలి? ఇది 6 తగ్గాలి. సో 15కి 6 తగ్గిస్తే 9 ఆన్సర్. ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 9. ఐ గాట్ ఏ వాల్యూ 9, రైట్. ఇప్పుడు బి వాల్యూ చేద్దాం. చూడండి 1 సెకండ్. ఇక్కడ యావరేజ్ 16 అంటే నీ మైండ్లో ఈచ్ అండ్ ఎవరీ నెంబర్ ఎంత అంటే 16 ఉండాలి. ఇక్కడ ఏ వాల్యూ ఆల్రెడీ ఐ గాట్ 9. ఏ వాల్యూ ఆల్రెడీ ఐ గాట్ హియర్ 9. ఏ వాల్యూ 9 వచ్చింది, రైట్. నా లుక్ ఇక్కడ 25 ఉంది అంటే ఇట్స్ మోర్ దాన్ యావరేజ్ బై 9. మోర్ దాన్ యావరేజ్ బై 9. ఇక్కడ లెస్ దాన్ యావరేజ్ బై 4. ఈ నెంబర్ అయితే ఇది లెస్ ఉందండి, లెస్ దాన్ యావరేజ్ బై 7. సో ఇక్కడ ఎంత ఉండాలి? ఇక్కడ ఎంత ఉండాలి చూడండి. మైనస్ వాల్యూస్ చూస్తే -7, -4, -11 ఉందండి. -11 ఉంది. అప్పుడు ప్లస్ వాల్యూ చూస్తే ఇక్కడ 9 ఉంది అంటే ఇక్కడ +2 తీసుకున్నాం అనుకోండి. చూడండి 2 + 9 11. 11 బ్యాలెన్స్ చేస్తాం అంటే ఈ వాల్యూ ఎంత అంటే 16కి 2 యాడ్ చేయాలి. ఈ వాల్యూ ఎంత అంటే 16కి 9 యాడ్ చేయాలి, 16కి 4 సబ్ట్రాక్ట్ చేయాలి, 16కి 2 యాడ్ చేస్తే 18 ఇస్ ద బి వాల్యూ. ఓకే, ఏ వాల్యూ వచ్చింది 9, బి వాల్యూ వచ్చింది 18. నా క్వశ్చన్ ఏంటి? వాట్ ఈజ్ ఏ బై బి? ఏ వాల్యూ 9 వచ్చింది, బి వాల్యూ 18 వచ్చింది. వాట్ ఈజ్ ఏ బై బి? 9 టేబుల్ 1 time 2 times ద ఏ బై బి ఈజ్ నథింగ్ బట్ 1/2 ఆన్సర్. ఆప్షన్ నెంబర్ డి ఆన్సర్. ఆప్షన్ డి ఆన్సర్. క్లియర్? అలాగే క్వశ్చన్ నెంబర్ 10 అండి. క్వశ్చన్ నెంబర్ 10. In a group of 5 people, the ratio of average of first 3 and the last 2. In a group of 5 people, ఒక 5 people ఉన్నారండి, 5 people ఉన్నారు. The ratio of average of first 3. Average of first 3. ఈ first 3కి average. Average of last 2. Ratio. ఫస్ట్ 3కి యావరేజ్ చేశారండి, లాస్ట్ 2కి యావరేజ్ చేశాడు. ఆ రెండింటి రేషియో ఇచ్చారు 9:2, 9:7. ఇఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద యావరేజ్ ఈజ్ 12. ఈ డిఫరెన్స్ ఎంత అంటే యావరేజ్ మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే వాడు ఇచ్చారు క్లియర్గా 12 ఇచ్చారు. వాట్ విల్ ద యావరేజ్ ఆఫ్ ద ఆల్ 5 నెంబర్స్? మొత్తం మీద ఆల్ 5 నెంబర్స్ యావరేజ్ ఎంత అడిగారు. 5 మంది వ్యక్తుల సమూహంలో మొదటి 3 మరియు చివరి 2 సగటుల వయసు నిష్పత్తి 9:7. ఇదేమో ఫస్ట్ 3 మెంబర్స్కి యావరేజ్, ఇది లాస్ట్ 2 మెంబర్స్కి యావరేజ్. ఈ రేషియో చేసే ఈ రెండింటికి యావరేజ్ రేషియో చేస్తే ఎంత వచ్చిందంటే 9:7 వచ్చింది. వారి వయసు మధ్య భేదం, ఈ పార్ట్కి భేదం ఎంత అంటే 12 years ఇచ్చారు. అయితే వీళ్ళందరి యొక్క సగటు ఎంత అని అడిగాడు. వీళ్ళందరి యొక్క సగటు ఎంత? సో క్లియర్గా డిఫరెన్స్ ఎంత అంటే 2 parts వచ్చింది. 2 parts ఎంత? ఇది ఫస్ట్ 3 యావరేజ్ 9 parts, లాస్ట్ 2 7 parts అంటే డిఫరెన్స్ ఎంత అంటే 2 parts. ఇది రేషియో కాబట్టి ఫస్ట్ 3 వాల్యూ ఎంత అంటే 9 parts, 7 parts, డిఫరెన్స్ 2 parts. 2 టేబుల్ 6 times. సో ఒక పార్ట్ ఎంత అంటే 6 వచ్చింది. ఫస్ట్ 3 యావరేజ్ 9 parts అంటే ఈచ్ నెంబర్ ఎంత అంటే 9 parts. ఇది 9 parts, 9 parts, 9 parts. నెక్స్ట్ 2 యావరేజ్ ఎంత అంటే 7 parts అన్నాడు. 7 ఇచ్చాడంటే 7 parts, 7 parts. లేదంటారా? అనుకోండి ఒక వాల్యూ. నేను 8p అనుకున్నాను, యావరేజ్ 8p అనుకున్నాను. సో ఇక్కడ ఎక్స్ట్రా ఎంత అంటే 1p ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా 1p, ఇక్కడ ఎక్స్ట్రా 1p, ఇక్కడ తగ్గింది 1p, ఇక్కడ తగ్గింది 1p. బ్యాలెన్స్ -1 +1 -1 క్యాన్సిల్. ఓవరాల్గా ఒక p యాడ్ చేయాలండి. ఓవరాల్గా ఒక p యాడ్ చేయాలి. ఎన్ని నెంబర్స్కి? 5 నెంబర్స్కి ఒక p అంటే ఈచ్ నెంబర్ ఎంత అంటే 0.2. సో యావరేజ్ ఎంత అంటే ఇది రియల్ వాల్యూ కాదు, ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి దాన్ని యాడ్ చేసుకోవాలి. 0.2p యాడ్ అయింది. సో 8.2p అనేది యావరేజ్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్. ఈ అన్ని నెంబర్ల యొక్క యావరేజ్ ఎంత అడిగాడు. ఇది 9, ఇది రేషియో 9 అన్నాడు, ఇది రేషియో 7 అన్నాడు. అంటే అండి ఇది ప్రతి నెంబర్ 9p, ఇది ప్రతి నెంబర్ 7p. యావరేజ్ ఎంత అంటే 8.2p. మరి p వాల్యూ ఎంత? అక్కడ ఇచ్చాడు. p వాల్యూ ఎంత అంటే 6.
సో 8.2 ఇంటూ 6, 6 8s are 48, 6 2s are 12. So 48 1.2, 49.2 answer. Option number B answer. Option B answer. Clear?